రైల్వే స్టేషన్లో మా మహిళా సారథిక మహిళా గ్రూప్స్ వాళ్ళకు స్వశక్తి గ్రూపులో అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరమ్మ సారీస్ అంటే ఇందిరమ్మ చీరలు మా ఆడపడుచులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మా బస్తీకి పంపించారు. దానికి కృతజ్ఞతగా మరి ఎమ్మెల్యే గారికిను మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యేకును రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రతి మహిళకు ఈరోజు కొద్దిగా లేటుగా అందవచ్చు ఇందిరమ్మ సారీ, కానీ నెక్స్ట్ టైం దసరాకు మాత్రం కంపల్సరీ ముందే అందిస్తామని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. మీరు అందరూ ఆ చీరలు యూజ్ చేసుకోవాలని మేము అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. మన గ్రూప్ పెద్దలపల్లి పెద్దలపల్లి రైల్వే స్టేషన్ స్వయం సహాయక గ్రూపుల ద్వారా రేవంత్ రెడ్డి చీరలు పంపించినారు. దాని మునుపట్లాగా గ్రూప్లో ఒకరికి 10 మంది పేరు రాసుకొని గ్రూప్ సభ్యులకు అప్పచెప్పే వాళ్ళము. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఏం గొడవ కాకుండా ఇది ఒక క్యాప్షన్ లాగా పెట్టారు. ఆధార్ కార్డు తీసుకొని దాని మీద గ్రూప్ పేరు రాసుకొని ఫోటో కొట్టుకొని తర్వాతనే చీరలు వస్తాయి. దయచేసి ఎవరు గొడవ పడకుండా నెమ్మదిగా తీసుకోగలని నా యొక్క మనవి. మన విఘ్నేశ్వర గ్రామ సంఘంలో 259 మంది మహిళలు ఉన్నారు. 25 సంఘాలకు గాను ఇంకా 2 కొత్త సంఘాలు చేసినాం. ఆ 2 కొత్త సంఘాలకి మళ్ళీ 2 సెకండ్ దఫాలు వస్తాయట. అయితే 25 సంఘాలకి 259కి 9 మీటర్ల చీరలు, మిగతా ఏమో 256 ఏమో 6.5 మీటర్ల చీరలు వచ్చినాయి. ప్రతి ఒక్క మహిళకి ఇక్కడ ఒకటి సెల్ఫ్ ప్రొఫైల్ అనే ఒక యాప్ ఇచ్చిండ్రు. యాప్లో సెలెక్ట్ చేసుకోగానే సంఘం పేరు వస్తుంది. సంఘం పేరు వచ్చినాక మెంబర్ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెంబర్ది ఫోటో దించుకుంటూ కాదు, ఐరిస్ కండ్ల ఐరిస్ది క్యాప్చర్ కావాలి. ఇక్కడ సెల్లులో క్యాప్చర్ అయిన తర్వాత క్యాప్చర్ అయిన మహిళకు మాత్రమే చీర ఇవ్వడం జరుగుతుంది. మా పాప ఊర్లో ఉంది, ఆ పాప ఇవ్వండి అని ఇదివరకు లాగా కాదు, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు రేపు 2 రోజుల వరకు అయితే పంచడం ఉంటుంది.